ఎంత ఎక్కితే అంత చిన్నగా అవుతుంది. రెడీ 1 2 3. చిన్నప్పుడు ఆడుతున్నా ఎంత ఎక్కితే అంత చిన్న ఇట్లా చిన్న అయిపోతుంది. అవేనా పెద్దగా నాకు ఏదైనా రబ్బర్ యూజ్ చేస్తారు? ఎరేజర్ ఎన్నిసార్లు ఎక్కుతారు మీరు? ఒక 20 సార్లు అయితే అయిపోయింది. ఇది చిన్నగా ఇట్లా ఇంత టాలెంటెడ్ ఉన్నావు. చాలా సార్లు ఆగేమన్నా ఆడుకుంటా. మేము రూమ్ లో ఇప్పుడు కొట్టుకుంటానే ఉంటాం. అది మీదే కానీ మీకంటే మీ పక్కన వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఏంటి అది నీదే, నీకంటే నీ పక్కన వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎంతమంది యూజ్ చేస్తారు? ఇంకా మా రూమ్ లో ఇంకా ఇద్దరు ఉన్నారు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. లేడీస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లవర్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనము ఇక్కడ ఈరోజు చూసుకున్నట్లయితే సిచ్యువేషన్ లోన ఈ నెక్లెస్ రోడ్డు పైన హుసేన్ సాగర్ పక్కన అది రాళ్ళగుట్టలోన చూసుకున్నట్లయితే మనతో పాటు ఒక యూట్యూబర్ ఉన్నాడు అనమాట. ఈ యూట్యూబర్ అదే యూట్యూబర్ అయితే మనతో పాటు ఉన్నాడు అనమాట. ఇతన్ని కొన్ని విషయాలు అంటే ఇక్కడ ఎందుకు వస్తున్నాడు అనే కొన్ని అంశాలని ఈయన ద్వారా అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరేంది సార్? ఆదిల్ షేక్. ఆదిల్ షేక్ గారు, మీరు ఏం వీడియోస్ చేస్తూ ఉంటారు? నేను బ్లాగింగ్ చేస్తూ ఉంటా. ఏం బ్లాగింగ్ చేస్తుంటారు? అంటే లైక్ ర్యాపిడో జొమాటో చేస్తారు కదా, అంటే సిటీకి వచ్చిన తర్వాత ఎలా బతకాలా, అంటే డబ్బులు ఎలా సంపాదించాలా దాని గురించి చెప్తా ఉంటా. మీరు ఎలా సంపాదిస్తున్నారు, ఎలా బతుకుతున్నారు? నేను అలానే సంపాదిస్తా. ఎలా అంటే బైక్ టాక్సీ చేస్తూ, ఫుడ్ డెలివరీ చేస్తూ అలా సంపాదిస్తుంటా. ఒక రోజు మీరు ఎంత సంపాదిస్తారు? టక్క ఆన్సర్ చెప్పండి. ఒక రోజుకి 1500 సంపాదిస్తుంటా. 1500 అంటే నెలకి ఎంత అవుతుంది? నెలకి 45,000 అవుతుంది. ఆ డబ్బులు ఏం చేస్తున్నారు? ఆ డబ్బులు కొంచెం ఖర్చులు తీయగా ఇంకా మిగతా అంతా ఇంటికి పంపిస్తాను. ఖర్చులు అంటే ఎలాంటివండి? ఖర్చులు అంటే ఇప్పుడు లైక్ మనకి ఫుడ్ అంటే లైక్ హాస్టల్ అలాంటివి ఏమి ఏం లేదు. జస్ట్ ఇంకా హాస్టల్ ఇవన్నీ రెంట్ ఉంటాయి. మీరు డాన్సింగ్ ప్రత్యేకంగా చేస్తారనేది మాట అయితే మేము విన్నాము. ఎట్లా పబ్ లో చేస్తారా లేకుంటే మీ ఫ్రెండ్స్ తో? లేదండి, అలాంటివి ఏం లేదు. డాన్సింగ్ పబ్ అలాంటివి ఏం లేదు. మీకు మొదటి క్వశ్చన్, ఎంత ఎక్కితే అంత చిన్నగా అవుతుంది? రెడీ 1 2 3. లబ్బర్ అంటే ఎక్కువ యూజ్ చేస్తారు మీరు? అంటే లైక్ ఏ లబ్బర్ యూజ్ చేస్తారు? అంటే లైక్ చిన్నప్పుడు ఆడుతున్నా ఎంత ఎక్కితే అంత చిన్న ఇట్లా చిన్న అయిపోతుంది. అవేనా పెద్దగా నాకు ఏదైనా లబ్బర్ యూజ్ చేస్తారు? లేదు బ్రో, నాకు అంత ఐడియా లేదు, సారీ. సరే, ఎంత ఎక్కితే అంత చిన్నగా అవుతుంది అనే మొదటి క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. మీరు ఒక బ్లాగర్, మీ బ్లాగర్స్ కి అవమానకరం. ఇది టక్క చెప్పండి, ఆలోచన చేసుకోండి. మీ స్నేహితుల సలహా తీసుకోండి. చెప్పాను స్నేహితుల పోల్ దగ్గర రా బ్రో. అంటే మా వాళ్ళకి కనబడుతుంది, మీరు ఉండాలి ఖచ్చితంగా. సరే, మీ ఫ్రెండ్ మేము అడిగిన ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేకపోతున్నాం, మీరు హెల్ప్ అడగండి. ఎంత ఎక్కితే అంత చిన్నగా అవుతుంది అంటే ఏంది? అది ఎంత తగ్గితే ఎంత ఎగ్గితే అంత చిన్న లబ్బర్. ఎరేజర్ ఎన్నిసార్లు ఎక్కుతారు మీరు? ఒక 20 సార్లు అయితే అయిపోతుంది. బెంచ్ రఫ్ చేస్తే అయిపోతుంది. మనం అడిగిన ఒక క్వశ్చన్ కి మంచి స్నేహితుల మధ్య గొడవ జరుగుతుంది కాబట్టి ఒకరినే ఆన్సర్ చెప్పారు. సరే మీరు చెప్పండి. పెద్దగా లావుగా హైట్ గా తెలియదు అని తెలిస్తే చెప్తా. లబ్బర్ అన్నారు, ఎలాంటి లబ్బర్? ఎరేజర్ లాగితే ఎంత లాగితే అంత చిన్నగా అవుతుంది? ఎంత లాగితే అంత చిన్నగా అవుతుందా? ఇది చిన్నగా స్ప్రింగ్ అని చెప్పేసి ఎక్స్ప్రెషన్స్ తో కూడిన. లాగారు మీరు? చాలా సార్లు లాగేమన్నా ఆడుకుంటా. మేము రూమ్ లో ఇప్పుడు కొట్టుకుంటానే ఉంటాం. 6 ఫ్రెండ్స్ ఉంటాం. ఆదిల్ షేక్, ఒక సినిమా ఆటోగ్రఫీ లాలు, ఒక డాక్టర్ శ్రీనివాస్, HR MBA ఫ్రెండ్స్ ఉంటారు. సరే, ఇంకొకటి, మొదటి క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేకపోయినారు, ఈ మొదటి రౌండ్ లో వాళ్ళు ఓడిపోయినారు. రెండో క్వశ్చన్, అది మీదే కానీ మీకంటే మీ పక్కన వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఏంటి ఆలోచించు. బ్లాగర్, యూట్యూబర్, నీకు సరిలేదు, రోజుకి 1500 సంపాదిస్తావు. ఓకే, స్టార్ట్. నాదే కానీ వేరే వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. ఎక్కువ యూజ్ చేస్తారు. ఏందబ్బా అది? ఫటాఫట్. అంటే లైక్ ఏమన్నా వస్తువా ఏంటి అసలు అర్థం కాదు. ఏదైనా కానీ అది నీదే, అది వస్తువు గానీ సామాన్ గానీ, టైమా, ఏదైనా గానీ. టైం నీ టైం వాళ్ళు ఎట్లా తీసుకుంటారు బ్రో? ఫుడ్ అన్న ఆయన సన్న కూడా అందుకని. అదే అవునా, ఫుడ్ ఏంటంటే ఆ పర్స్ లో డబ్బులు కూడా నేనే తీసుకుంటా. ఆడేమంట చెప్పు బ్రో. టక్క మీ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ పిలుచుకుంటారా? బంగారాజ్ గారు కెమెరా ముందుకు రావాల్సిందిగా ప్రేక్షకులు కోరుతా ఉన్నారు. తొందరగా రండి. ఒక్కో రౌండ్ లో ఒక ఫ్రెండ్ ని ముందుకు తీసుకురావడానికి మేమైతే ప్రయత్నం చేస్తా ఉన్నాం. బంగారాజు గారు అయితే ఇప్పుడు మన ముందుకు వచ్చేసినారు. అందరూ తాలు బజావ్. బంగారాజు గారు చెప్పండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, అది నీదే, నీకంటే నీ పక్కన వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. మీ ఫ్రెండ్ చెప్పలేకపోయినాడు, మీ
ఫ్రెండ్ చెప్పలేకపోయినాడు, మీరన్నా చెప్పండి. మీరు చెప్పి మీ ఫ్రెండ్స్ కి ఒక ఇన్స్పిరేషన్ కాండి. ఎక్కువ యూజ్ చేస్తారు. ఎక్కువ బ్రదర్ ఇక్కడ రండి. ఆని ముత్యాలు మిస్ అవుతున్నాయి. చెప్పండి. కట్రాయర్ బ్రో. కట్టారా? ఎంతమంది యూజ్ చేస్తారు? ఎంతమంది అంటే మీ ముగ్గురేనా? ఇంకా మా రూమ్ లో ఇంకా ఇద్దరు ఉన్నారు. అంటే మొత్తం చట్టాలు ఒకటే, ఎవరి పట్ల ఎవరు వేసుకుంటే ఎవరికీ తెలియదు. చట్టాలు అన్నీ ఒకటే. అన్ని ఒకటి. ఒక 2 years నుంచి అదే హాస్టల్లో ఉంటున్నాం. అదే హాస్టలే. అది కూడా కాదండి, రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సరా? రాంగ్ ఆన్సర్. ఫటాఫట్. బిగ్ బాస్ షోలో ఎలాగైతే వాయిస్ ఇస్తా ఉన్నారో అలా వాయిస్ ఇస్తా ఉన్నాం బ్రదర్ వాళ్ళు. రాంగ్ ఆన్సర్. రెడీ? మా దగ్గర ఉంటది, ఎక్కువ ఫ్రెండ్స్ యూస్ చేస్తుంటారు. నేను ఫ్రెండ్స్ అని చెప్పలేదు, ఎవరైనా ఫ్రెండ్స్ అని చెప్పలేదు. ఎవరైనా కానీ లేడీస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లవర్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మొబైల్. సరే నీ మొబైల్ నాకు ఇవ్వు. నా మొబైల్ ఎత్తాను తీసుకోండి. అలాగే అది క్వశ్చన్ చెప్పు, నువ్వు ఆన్సర్. రెడీ? సరే, మూడో క్వశ్చన్. ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడా? సరే, ఇక్కడ నుంచి ఏరోప్లేన్ లో అమెరికా పోవడానికి 90 నిమిషాలు పడుతుంది. అదే అమెరికా నుంచి అదే ఫ్లైట్ లో రిటర్న్ కి రావడానికి 1.5 hours పడుతుంది. ఎందుకు అట్లా పడుతుంది? రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 9 నిమిషాలు ఎయిర్ప్లేన్ పోతుంది అమెరికా. 90 నిమిషాలు. 1 అమెరికా వెళ్ళిపోద్దా? 3 నా క్వశ్చన్ ఇది. అయితే అక్కడ ల్యాండ్ కావాలేమో, మళ్ళీ ల్యాండ్ అయ్యి మళ్ళీ లేవాల, అంత ప్రశ్న దీనికి కొంచెం టైం తీసుకుంటదేమో. చెప్పండి bro. అది తెలియదు, తెలిస్తే చెప్పగలరు. చెప్పండి. ఇక్కడ నుంచి ఎందుకు పోతావు bro? ఇక్కడ ఎయిర్పోర్ట్ లేదు కదా. ఎయిర్పోర్ట్ శంషాబాద్ నుండి పోతాం. ప్రస్తుతం మనం శంషాబాద్ లో ఉన్నాం. నా ఊహ, నా ఛానల్, నా క్వశ్చన్స్ ఇవన్నీ. అదే రెడీ? శంషాబాద్ లో నుంచి వెళ్ళి న్యూయార్క్ సిటీకి అక్కడ. ఇది శంషాబాద్. ఇక్కడ బయలుదేరిన విమానము అమెరికా పోయేసరికి 90 నిమిషాలు పడుతుంది. అక్కడ నుండి ఇక్కడ రావడానికి 1.5 hours పడుతుంది. టక్క 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 చెప్పండి బ్రో. ఫస్ట్ ఫాస్ట్ అంటే కళలో వెళ్ళిపోవాలా, కళలో వెళ్ళిపోవాలి. ఇంకా ఇలాంటి ఆన్సర్ మన దోస్త్ ఇస్తాడని మనస్ఫూర్తిగా కూడా అనుకోలేదు. ఎందుకంటే ఈ ఆన్సర్ దీనికి రాంగ్ ఆన్సర్. చప్పట్లు కొడుతున్నా కదా బ్రో నేను. రెడీ బ్రో? 90 నిమిషాలు గంట అంటే ఇంకా వెళ్ళదు బ్రో, వెళ్ళదు. చెప్పండి. ఆన్సర్ లేదు, తెలియదు. చెప్పండి. నో ఆన్సర్. రెడీ? ఆన్సర్ రిపీట్ చేద్దామా? 90 నిమిషాలు ఇక్కడ నుంచి అమెరికాకి ఫ్లైట్ పోతుంది. అక్కడ నుంచి 1.5 hours లో ఇక్కడికి వస్తుంది. 1.5 hours అంటే ఎన్ని నిమిషాలు? 60 90 30 ఎన్ని నిమిషాలు? 90. నేను ఫస్ట్ అనింది ఏంది? 90 నిమిషాలు. రెండు ఒకటే కదా. 60 నిమిషాలకి 30 నిమిషాలకి 60 నిమిషాలకి 90 నిమిషాలకి 1.5 hours కి ఒకటైనా కాదా? ఒకటే, సేమ్ కదా. అదే రే, ఓన్లీ వెళ్ళేదే చెప్పారు అన్న. బ్రో తిప్పి కొడితే ఇప్పటికి అర్థం కాలేదు 60 నిమిషాలు. బ్రో. నేను తెలుగులో క్లియర్ చెప్తా. ఇక్కడ నుంచి ఫ్లైట్ అమెరికా పోవడానికి 90 నిమిషాలు పడుతుంది. 90 నిమిషాలు. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి 1.5 hours. 1.5 hours అంటే అర్థమైంది. సేమా? వెళ్తాం మొత్తం అర్థమైంది. రైటా? ఇంకోటి ఇంకో ఆన్సర్ చెప్పాలి. నేనేం అడిగినా మర్చిపోయినా. ఫస్ట్ ఏదో క్వశ్చన్ అడిగారు. ఇంటెలిజెంట్ గాయతో ఉండేసరికి రఫింగ్ ఏదో అన్నావు కదా. నువ్వు ఇంతవరకు ఎన్ని లబ్బర్లు లాగినావు? అందుకని ఎంత లాగితే అంటున్నా. ఎన్ని లబ్బర్లు లాగినావు? లెక్క పెట్టుకుంటున్నా. సిగ్గుపడుతున్నాడు అంటే లెక్కకు మించిన లబ్బర్లు మనం లాగినాడు అంటే ఎక్కడెక్కడ లాగినా అంటే ఎలాంటివి? కాలేజ్ లో లాగిన, స్కూల్లో లాగిన. కలర్లు కలర్లు వైటే. ఏం లబ్బర్లు మాట్లాడుతున్నారు అసలు అర్థం కాదు. ఆడికి అర్థమైంది. ఏందో మీరు ఏ లబ్బర్ గురించి అనుకుంటున్నారు? ఏమో ఆడాడుకోబోతుంది అదంతా. ఆడిపోతుంది, ఆడికి పట్టుకరాని దాన్ని. ఏమో అంతే, అది మైండ్ లోనే ఉండాలి, బయటికి రాకూడదు. ఎంత లాగితే అంత చిన్నగా అయితే. బ్రదర్, ఈ క్వశ్చన్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. మీరు కరెక్టే కదా? చెప్పురా. సిగరెట్ రైట్. ఎంత ఇగ్గితే అంత చిన్నగా అవుతుంది. పీలిస్తే కదా భయ్, లోపల పీలిస్తే కదా. అన్నొకటే. మామూలుగా అయితే ముక్కులో స్మెల్ అవుతాయి, కంచి కొంచెం స్మెల్ అవుతుంది ఇలా అయితే. ఇంకోటి నేను అడిగింది నాకు 2 గుర్తున్నాయి. ఇంకోటి ఏదో అడిగాడు, 3 అడిగాడు అన్న. అది మీదే, మీకంటే ఎక్కువ యూజ్ చేస్తారా? మీరు డ్రాయర్లు అంటారు, ఫోన్లు అంటారు, ఇంకోరు ఏదో వెళ్తారు. కానీ అది కాదు. మీ పేరు ఏంది భయ్యా? మీరు ఎప్పుడైనా మీ పేరు మీరు పిలుచుకుంటారా? పిలుచుకుంటా. నీకంటే ఎక్కువ ఎవరు పిలుస్తారు? ఫ్రెండ్స్. మరి అదే కదా, అది నీదే. నీకంటే ఎక్కువ మీ ఫ్రెండ్. చెప్పే అంటారు. చెప్పే అన్న చెప్పే అంటే హైలైట్ ఏంటంటే బర్త్డే ఉంది. హ్యాపీ బర్త్డే బ్రదర్. బర్త్డే ఉంది, బర్త్డే కేక్ పైన ఏం రాసింది తెలుసా?
అన్న హ్యాపీ బర్త్డే అన్న చెప్పే. సరే అన్న చెప్పే పేరే నీ నువ్వు పిలిచలేవు, వీళ్ళు పిలుస్తున్నారు, అంతా ఒకటే కదా. మొత్తానికి అయితే ఈ బిగ్ బాస్ 3 రౌండ్స్ కూడా మన ఛానల్ రస్తా టీవీ గెలుచుకున్నది. మనోడు యూట్యూబ్ బ్లాగర్ అన్నమాట. ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేయకుంటే చేసుకోండి. వ్లాగ్సింగ్ అంటే ఎలాంటి జీవితం ఈ ఎలాంటి జీవితం ఈ మహానగరానికి వచ్చిన తర్వాత నువ్వు బతకాలి, ఎలాంటి జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్ లో నువ్వు నెగ్గాలి అన్న ఒక ఇంప్రెషన్ గా తీసుకుంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా నగ్గాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అన్నది మనోడి ఛానల్ చూసి నేర్చుకోండి. ఎందుకంటే నేను కూడా మనోడి ఛానల్ దాదాపు 3 సంవత్సరాలు మంచి కంటెంట్ బాగా ఇస్తా ఉన్నాడు. అవును, ఇంతకీ నీ ఛానల్ పేరేంది? ఆదిల్ షేక్. సరే మళ్ళీ కట్ చేయండి అప్ప, మళ్ళీ ఏమన్నా అనుకుంటాను. మనోడు ఎన్ని సంవత్సరాలు స్టార్ట్ చేసి? 1 year అవుతుంది. సరే నేను 3 సంవత్సరాలు అంటే నేను లక్ష సూపర్ అబ్బా అసలు. సరే మొత్తానికైతే ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇలా ముగిసిందనమాట. శ్రోతలకు అందరికి నమస్కారం. థ్యాంక్ యూ అందరికి. రియల్లీ నా పేరు మురళీ బ్రో.